హలో! అందరికీ నమస్కారం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వైఎస్ భారతమ్మ గారికి మనందరి తరపున హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. భారతమ్మ గారు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను భారతమ్మ గారిని చూసినప్పుడు నాకొకటే అనిపిస్తుంది. అంటే నాకు ఫస్ట్ మైండ్‌లోకొచ్చేది సింప్లిసిటీ. మరీ ముఖ్యంగా నాకు బాగా మైండ్‌లో ఉండిపోయింది సిద్ధం ఆహ్, సభలు జరిగేటప్పుడు, సిద్ధం బస్సు యాత్ర జరిగేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాసెస్‌లో తాడేపల్లి దగ్గరికి వచ్చినప్పుడు భారతమ్మ గారు జనాల్లో మమేకమై అందరిలాగే అక్కడ వెయిట్ చేస్తున్నారు. పెద్ద సెక్యూరిటీ లేదు, ఏమీ లేదు. అంటే ముఖ్యమంత్రి గారి సతీమణి అంటే హడావిడి అదంతా ఉంటుంది. మనం వెతుక్కోవాలనమాట ఎక్కడున్నారు భారతమ్మ గారు అని జెప్పేసి. ఆ వీడియోలు బాగా అన్ని ఛానళ్ళలో, న్యూస్ పేపర్‌లలో వచ్చాయి. చుట్టుపక్కల ఎవరు లేరు. అంటే అంత మహిళలున్నారు. మహిళలతో పాటి భారతమ్మ గారున్నారు. ఎంతో ఎక్సైట్‌మెంట్‌తో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి తను గూడా చెయ్యి ఊపారు. అంటే నేనిక్కడ ఉన్నాను అన్నట్లు. ఐ థింక్ జగన్మోహన్ రెడ్డి గారికి ముందు తెలుసో లేదో కూడా నాకు తెలీదు. అంటే సచ్ ఎ నైస్ అండ్ హంబుల్ పర్సన్ భారతమ్మ గారు. నేను ఈ జర్నీలో కొన్ని విషయాలు కూడా నేను తెలుసుకున్నాను. భారతమ్మ గారి గురించి అంటే వారు చేస్తున్న మంచి పనులు అవన్నీ ఇక్కడ ప్రస్తావించడం కూడా కరెక్ట్ కాదు. ఏదో నేను అవకాశం తీసుకొని మనం ఏదో మనమే రివీల్ చేసేటట్లుంటది. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ పీపుల్ విల్ నో. అవి అలా తెలుస్తూనే ఉంటాయి. ఇక్కడ నాకు వ్యక్తిగతంగా జరిగిన ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు షేర్ దట్. లాస్ట్ టైం మేమిక్కడ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీట్ పెట్టాము. అప్పుడు భార్గవ్ గారు, అలాగే వెంకట్ మేడపాటి గారు, చెల్లా మదన్న, అలాగే రత్నాకర్ అన్న వీళ్ళందరూ వచ్చారు చీఫ్ గెస్ట్‌లుగా. వచ్చినప్పుడు ఏదో మాటల సందర్భంలో భార్గవ్ నాతో మాట్లాడుతూ అన్నాడు, "అన్న నేను ఇక్కడికి వచ్చే ముందు భారతమ్మ గారిని కలిసాను. ఇట్లా లండన్‌లో మీటింగ్ పెడుతున్నాం" చెప్పాను. అంటే ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు అని అడిగారంట భారతమ్మ గారు. అంటే ఇట్లా ప్రదీప్ అన్న చేస్తున్నాడు అంటే, ఎవరు మన ట్విట్టర్‌లో బిజీగా ఉంటారు, యూట్యూబ్‌లో వీడియోలు చేస్తారు అతనేనా అనిందంట. అంటే అవునక్క అంటే నేను ప్రత్యేకంగా అడిగానని చెప్పు ప్రదీప్‌ని. చాలా బాగా మాట్లాడతాడు. నేను కూడా కొన్ని వీడియోస్ చూసాను. నేనే అన్నకు చూపించాను. అంత బాగా మాట్లాడతాడు. నేను చాలా నవ్వుకున్నాను కూడా అని చెప్పి అన్నారంట. అంటే నేను షాక్ అయ్యాను. ఏంటి భారతమ్మ గారు మన గురించి మాట్లాడారా అని చెప్పేసి. బికాస్ దోస్ ఆర్ ద ఫీలింగ్స్ అండి. అంటే దోస్ ఆర్ ద మూమెంట్స్ వి లివ్ ఫర్. ఇప్పుడు పొలిటికల్‌గా మరి ముఖ్యంగా నేను చెప్తున్నాను కదండీ. ఆఫ్‌కోర్స్ జగనన్న నన్ను ఫస్ట్ టైమ్ గుర్తుపెట్టుకొని గుర్తుపట్టి "ప్రదీప్ బాగున్నావా?" అని అడిగినప్పుడు పులివెందుల్లో ఆర్ఎండ్‌బి గెస్ట్ హౌస్‌లో అది ఇంకా నేను జీవితంలో మర్చిపోలేను. దట్ ఈస్ ద బెస్ట్ మూమెంట్ ఫర్ మీ పొలిటికల్లీ. అండ్ భారతమ్మ గారి నోటి వెంట కూడా మన గురించి మనం మాట్లాడే విషయాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఇది ఇంతకుముందు నేను చెప్పాలని అనుకోలేదు. బికాస్ ఆహ్, భారతమ్మ గారు ఏ రోజు కూడా రాజకీయాల గురించి మాట్లాడరు. మనం మాట్లాడేదే రాజకీయాల గురించి. బట్ ఐ ఫెల్ట్ సో, సో, సో హ్యాపీ. అండ్ తర్వాత నేను మాట్లాడే విషయాల గురించి భారతమ్మ గారు అడిగారని చెప్పేసి నాకు తెలుస్తూనే ఉంటాయి. అండ్ సచ్ ఏ నైస్ కాంప్లిమెంట్ ఐ గాట్ ఫ్రమ్ భారతమ్మ గారు. అండ్ చాలామంది అంటారు కార్యకర్తల్ని పట్టించుకోరు లేకపోతే అది ఇదని. అలా ఏమి ఉండదండి. బట్ జగనన్న భారతమ్మ గారు ఏంటంటే దే ఆర్ లైక్ మ్యాన్ ఆఫ్ ఫ్యూ వర్డ్స్ అంటారు కదా! చాలా తక్కువ మాట్లాడతారు వాళ్ళు. లైక్ దే కీప్ ఇట్ వెరీ సింపుల్. అది మనం అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్క కార్యకర్తను కష్టపడే ప్రతి ఒక్క కార్యకర్తను వారు గుర్తుపెట్టుకుంటారు. వారు గుర్తుపెట్టుకొని వారికి వీలైనంతగా సహాయం చేయాలనే చూస్తారు. నాకు తెలుసండి ఎంతోమందికి వారు సహాయం చేశారు. బట్ అవన్నీ ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అండ్ ఒకానొక సందర్భంలో భారతమ్మ గారితో ఒక 15, 20 సెకండ్లు మాట్లాడే అవకాశం కూడా నాకు కలిగింది. నాకు అంటే ఈ మూమెంట్స్ అన్నీ అండి మెమరబుల్ ఫర్ మీ ఇన్ మై లైఫ్. నేను వారితో మాట్లాడగలిగాను. వారు ప్రదీప్ ఎలా ఉన్నారు అని అడిగారు జగనన్న గాని, భారతమ్మ గాని. నాకు అంటే లైక్ వాళ్ళిద్దరిని చూసినప్పుడు అంటే ఇంకా ఏదైనా ఒక ఫోటోలో భారతమ్మ, జగనన్న ఉన్నప్పుడు చూసినప్పుడు లైక్ ఐ ఫీల్ సో హ్యాపీ. నాకు చాలా ఎనర్జీ వస్తుంది వాళ్ళని చూసినప్పుడు. అండ్ అటువంటి అంటే మనము అభిమానించి, మనము ఆరాధించే వాళ్ళు మన గురించి మాట్లాడుతున్నారు అన్నప్పుడు దోస్ ఆర్ ద ప్రెషియస్ మూమెంట్స్ అండి. లైక్ చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఆల్సో ఒక పార్టీ అధ్యక్షులు, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఎన్ని టెన్షన్స్, ఎన్ని ప్రెషర్స్ ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా అండి. వారికి ఇంట్లో
వారి సతీమణి సపోర్ట్ లేకపోతే దే కెనాట్ పుల్ ఇట్ ఆఫ్. లైక్ ఎనీ పర్సన్ అండి. నాకు తెలుసు ఐ యామ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు విదేశాల్లో ఎవరైనా గానీ మనం ఇంట్లో హెల్ప్ చేయకపోతే ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే ఇక్కడ పని మనుషులు ఉండరు. ఆఫ్‌కోర్స్ పని మనుషుల్ని పెట్టుకోవచ్చు. కానీ మా ఆవిడకి ఇష్టం ఉండదు. లైక్ ఎవ్రీథింగ్ షీ టేక్స్ కేర్ ఆఫ్. మా అబ్బాయి చదువు గురించి కానీ, లేకపోతే ఇంట్లో కావాల్సిన వస్తువులు గానీ, ఇంట్లో అన్నీ చూసి పెట్టడము, ఈవెన్ నా బట్టలు ఐరన్ చేసి పెట్టడము, లేకపోతే వంట చేయడం, ఇవన్నీ కూడా షీ టేక్స్ కేర్ ఆఫ్. ఐ మీన్ ఇట్స్ వెరీ, వెరీ డిఫికల్ట్ అండ్ షీ ఈస్ ఫుల్ టైమ్ వర్కింగ్. సో, ఒక మనిషి సపోర్ట్ లేకపోతే, ఇంట్లో ఆడవాళ్ళ సపోర్ట్ లేకపోతే, మగవాళ్ళన్నది దే కాంట్ అచీవ్ ఎనీథింగ్ అండి. అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని సంవత్సరాలుగా 96లో వారి వివాహం జరిగింది. 28 ఏళ్లుగా లైక్ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఫర్ జగనన్న ఈజ్ భారతమ్మ గారు. అండ్ ఇట్ రిఫ్లెక్ట్స్ అండి. అంటే సొసైటీలో మనం ప్రతిదీ బయటకొచ్చేసి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇంత చేశాను, అంత చేశాను. ఇట్ రిఫ్లెక్ట్స్. ఇప్పుడు వారి ఇద్దరు పిల్లలు ఉన్నతమైన చదువులు చదువుకొని దే ఆర్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్. తల్లిదండ్రులకు కావాల్సింది పిల్లలు ఉన్నతంగా ఉండడము, వారు మంచి పనులు చేయడము, మంచి చదువులు చదువుకోవడము, మంచి ఉద్యోగాలు చేయడము. ఎవరికైనా ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ దే ఆర్ సూపర్ రిచ్ ఆర్ పువర్. ప్రతి తల్లిదండ్రులు కోరుకునేది అది. అండ్ ఇద్దరు పిల్లలు అంత చక్కగా చదువుకొని అంత మంచి పొజిషన్లో ఉన్నారంటే కేవలం భారతమ్మ గారి గురించి నేను ఇది ఓపెన్గా చెప్పగలను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 24/7 ప్రజలని, పార్టీ అని ఇన్ని చేస్తూ ఉంటారు. ఆఫ్కోర్స్ జగనన్న సపోర్ట్ కూడా ఉంటుంది. బట్ ఆ కేర్ తీసుకునే అవకాశం, ఛాన్స్ మాత్రం భారతమ్మ గారికే ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ చూస్తూ ఇవన్నీ చూస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా భారతమ్మ గారు ఉన్నారన్న కాన్ఫిడెన్స్‌తో వారు ఏదైనా డిసిషన్ ఇంట్లో ఎవ్రీథింగ్ విల్ బి డన్ బై భారతమ్మ గారు. సో, అంత మంచి పాత్ర పోషించి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ అవకాశం కల్పించారు అంటే క్రెడిట్ గోస్ టు భారతమ్మ గారు. అంటే ప్రజల గురించి ఆలోచించి, పార్టీ గురించి ఎక్కువ టైం స్పెండ్ చేసే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి కలిగిందంటే ఇట్స్ బికాస్ ఆఫ్ భారతమ్మ గారు. అండ్ ఒక్క విషయం చెప్పి ముగిస్తానండి. అంటే ఏదైనా మనం పార్టీ కోసం కష్టపడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, భారతమ్మ గారు కానీ ఎంత ఇష్టపడతారనే దానికి ఇదే చక్కటి ఉదాహరణ అండి. లైక్ వేరే వాళ్ళ ద్వారా లైక్ వాట్ మై వైఫ్ డస్, నేనేం చేస్తాను అది కూడా భారతమ్మ గారికి తెలుసు. అండ్ భారతమ్మ గారికి మా ఆవిడ పేరు కూడా తెలుసు. నేను వచ్చి మా ఆవిడ కూడా చెప్పారు, నీ పేరు కూడా తెలుసు, నిన్ను కూడా అడిగారు భారతమ్మ గారు అంటే షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. లైక్ వారు అంతగా లైక్ దే టేక్ కేర్ ఆఫ్ పార్టీకి సపోర్ట్ చేసే వాళ్ళని వారు అంతగా ఇష్టపడతారు. అండ్ చాలామంది అంటారు, నువ్వు వచ్చిండేది ఏదో డబ్బులు సంపాదించుకోవడానికో, లేకపోతే నీకేదో బినామీ డబ్బులు వస్తున్నాయి, నువ్వు డబ్బుల కోసం పనిచేస్తున్నావు, డబ్బులు. అరే డబ్బు అనేది మనం కష్టపడితే మనం సంపాదించుకోవచ్చు. ఎవడో మనకు సాయం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇటువంటి మూమెంట్స్, ఇటువంటి మంచి మాటలు, అప్రిసియేషన్, మేమున్నాము అని భరోసా అక్కడి నుంచి వస్తుంది చూడండి, అది వెలకట్టలేనిది. అది నేను ఆ ఎక్స్పీరియన్స్ నాకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి, భారతమ్మ గారి దగ్గర నుంచి నాకు రావడం అన్నది నిజంగా ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ దానికి ముఖ్య కారణం కూడా మీరే. నేను మళ్ళీ చెప్తున్నాను కదండి, నేను వీడియోలు ఎవరు నాకు చెప్తే నేను స్టార్ట్ చేయలేదు. ఎవరు ఏ పార్టీ వాళ్ళు ఎవరు కూడా నన్ను ఎంకరేజ్ చేయలేదు. అంటే ఎంకరేజ్ ఇన్ ద సెన్స్ మనం మాట్లాడతాం లేదు, ఎట్లా తెలుస్తుంది, మనం పెట్టి మనం మాట్లాడితే ఎవరైనా ఎంకరేజ్ చేస్తారు. ఈ జర్నీ ఇంత దూరం వచ్చింది, ఈ మధ్యలో ఇంతమంది దగ్గర నుంచి అప్రిసియేషన్స్ కానీ, వాళ్ళ దగ్గర నుంచి ప్రేమ కానీ మనకు వస్తుంది అంటే దానికి కేవలం మీరే కారణం. మీరు చూస్తూ, మీరు సపోర్ట్ చేస్తూ, మీరు 10 మందికి చెప్పడం వల్లనే ఇవన్నీ కూడా పాసిబుల్ అయ్యాయి. అండ్ అందుకే మనందరి తరపున భారతమ్మ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ఇటువంటి పుట్టినరోజులు వారు మరెన్నో జరుపుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వి ఆల్ విష్ భారతమ్మ గారు ఎ వెరీ హ్యాపీ బర్త్డే.